ప్రభుత్వంలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ తెలిపారు. 5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. అమ్మఒడి పథకం ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారని ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం ఉన్నప్పుడే ఆదాయ మార్గాలు పెరుగుతాయని అంటున్న కొనతాల రామకృష్ణతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. అనకాపల్లి కూటమి అభ్యర్థిగా, అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. ఆయన మాటలోని ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటన్న విషయం ఆయన మాటలోని తెలుసుకుందాం రండి. సార్, ఇప్పుడు ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నారు. ఈ టైంలో మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది సార్? ప్రచారం అయితే బాగా జరుగుతుందమ్మా. ప్రజల్లో అయితే ప్రభుత్వంలో మార్పు రావాలనే ఆలోచన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా ఓటర్స్లో వాళ్ళు ఓపెన్గా ఈ ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం వల్ల అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నాం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, అమ్మఒడి అని చెప్పి ఒక అవకాశం అని చెప్పి అమ్మఒడి పథకం ఒక్క పిల్లడికి ఇస్తున్నారు. అదేవిధంగా మిగతా దశల వారీగా నిషేధం చేస్తా అన్నారు. సారాన్ని నిషేధం చేయలేదు సరికదా, రేట్లు విపరీతంగా పెంచారు, మా ఆదాయానికి గండిపడ్డది అని అందరిలో అయితే మార్పు అయితే కావాలనేసి అయితే కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి స్పందన కనిపిస్తుంది సార్. అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సంక్షేమం మేము చేసాం అంటే వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే వాళ్ళ దగ్గరికి మేము తీసుకెళ్తున్నాం, ఇన్ని సంక్షేమ పథకాలు చేశాము, 99% అని చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మేము మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా విమర్శలు చూస్తూ ఉన్నాం. సో సంక్షేమ ఫలాలు మేము ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము, సో ఇవే మాకు ఓట్లు కురిపిస్తాయని చెప్తున్నారు వాళ్ళు గట్టిగా. సంక్షేమం చేసిన మాట ఎటా ఉన్నప్పటికీ అభివృద్ధి అయితే మటు శూన్యం. ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు జరగలేదు. ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, రాజధాని విషయంలో కానీ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకుంటున్నాం అని చెప్పిన 6 ప్రాజెక్టుల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. వీళ్ళు ఎప్పుడు కూడా సమతుల్యం ఉండాలి సంక్షేమానికి, అభివృద్ధికి. అభివృద్ధి జరిగినప్పుడే వాళ్ళు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ ఆదాయం లేకుండా ఆదాయ మార్గాలు పెరగట్లేదు, ఉద్యోగ అవకాశాలు రావటం లేదు. 25,000 మంది టీచర్ పోస్టులు ఉన్నాయి, అది ఒక్కటి కూడా నింపే కార్యక్రమం చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి లక్షలాదిగా, అవి నింపే కార్యక్రమాలు చేయలేదు. ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు రాలేదు. ఇవన్నీ లేకుండా సంక్షేమం ఇచ్చామనేసి వీటితో సరిపోద్దని అనుకుంటే ఒక బిస్కెట్ ఇచ్చి రోజంతా గడపమంటే కాదు. వాళ్ళకి ఆదాయ మార్గాలు పెంచాలి, అది ఆ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. అందువలన ప్రజలైతే ఈయన చెప్పిన సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు. ఉపాధి, ఇప్పుడు అమ్మఒడి అన్నారు, అమ్మఒడి పిల్లలకి ఇస్తా అన్నారు, కానీ ఇప్పుడు ఒక పిల్లకి ఇస్తున్నారు. 2, 3 ఉంటే వాళ్ళు ఇవ్వట్లేదు, అది మోసం చేసినట్టే. సారా దశల వారీగా నిషేధం అన్నారు, నిషేధం చేయలేదు సరికదా, మీకు రేట్లు పెంచారు. దానివల్ల ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఒక మగ వ్యక్తి రోజుకి 400 నుంచి 500 సంపాదిస్తే అందులో 200-300 ఈ వ్యసనానికి ఇందుకోపోతుంది. 50% ఆదాయం అందులోనే వెళ్ళిపోతుంది. అందువల్ల వాళ్ళు అయితే తీవ్రంగా అసంతృప్తి ఉన్నారు. సంక్షేమం చేయడం తప్పని అంటలేదు, కానీ అభివృద్ధి చేయాలి. రెండు కళ్ళలా వెళ్ళాలి. సంక్షేమం, అభివృద్ధి కూడా రెండు ఉన్నప్పుడే అన్నీ జరుగుతాయి. గతంలో మేము కూడా అధికారులు ఉన్నప్పుడు సంక్షేమం చేసాం. ఏంటి, ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీ రియంబర్స్మెంట్ అని, అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని, అందరికీ పెన్షను, రేషన్ కార్డు, ఇది నిత్యం కావాల్సింది బేసిక్ థింగ్స్. ఇవి బేసిక్ థింగ్స్ వరకు చేయడం తప్పు కాదు, అవి చేయాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి, అవి అంతకుముందంత తీవ్రంగా జరగట్లేదు. చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ మాకు గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ రావట్లేదని ఆపేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు. అమ్మఒడి ఒక పిల్లడికే ఇస్తున్నారు. ఇవన్నీ చెప్పిన మాట తప్పాడు అన్నీ కూడా. ఆ సంక్షేమం కూడా ఆయన చెప్పిన రీతిలో పూర్తి స్థాయిలో చేయలేదు. అది చేసామని చెప్పుకుంటున్నారంటే తప్పితే వేరే లేదు. ఒక పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు, ఒక రాజధాని అవ్వలేదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వలేదు, ఏ పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ దిశలో అడుగులు వేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ఇవి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖండించి ఉండుంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రక్రియ ఈ రకంగా ముందుకు వెళ్ళి ఉండేది కాదు. సార్, అలాగే మీరు యువత గురించి మాట్లాడారు, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు యువత. మరి అలాంటి యువతకు మీరు ఎలాంటి భరోసానిస్తున్నారు? అంటే ఇప్పుడే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, టీచర్ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఆయన ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చి ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ రాలేదు. మొన్న నోటిఫికేషన్ వస్తుందనే 15 రోజుల ముందు 6,000 మంది టీచర్స్కి
వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా కొన్ని కోర్టు వివాదాలతో ఆగిపోయింది, న్యాయపరమైన వివాదాలతో. వాస్తవానికి 25,000 మంది టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రతి ఏడాది నింపాల్సింది. ఆయన చెప్పిన మాట ఇది కూడా. వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ జనవరిలో రిలీజ్ చేస్తా ఉన్నారు. ఏ జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాలేదు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, అవి నింపే కార్యక్రమం చేయలేదు. పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమం చేయలేదు. అందువల్ల ఇక్కడ ఉన్న యువత పై రాష్ట్రాలకు వెళ్లకుండా ఆగాలంటే ఇక్కడ ఐటీ పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఇక్కడ ఒక పారిశ్రామిక హబ్గా విశాఖపట్నం పేరు పొందింది. ఒక స్టీల్ ప్లాంట్ అవ్వండి, ఫార్మా అవనివ్వండి, తర్వాత అచ్యుతాపురం SCZ అవనివ్వండి. ఇక్కడ గతంలో బ్రాండెక్స్ అనే కంపెనీ పెట్టాం. ఆ బ్రాండెక్స్ వల్ల 20,000 మంది ఆడపిల్లలు అక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగాయి. అవి పెంచే కార్యక్రమం చేయాలి, కానీ ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నాయి. అంటే వాటి మీద కూడా వీళ్ళ దృష్టి పడ్డది. పారిశ్రామికవేత్తలు భయపడి పై రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గతంలో చూసాం మనం, అక్కడ వైజాగ్లో లూలు మాల్ ఉంది. లూలు మాల్ ఆ ప్లేస్ కాదంటూ వేరే ప్లేస్ ఇవ్వచ్చు, కానీ పూర్తిగా రాష్ట్రం నుంచే తరిమి వేసినట్టు చేశారు వాళ్ళు. హైదరాబాద్లో, తెలంగాణలో 4,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తున్నారు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణలకి అంటే క్యాపిటల్ జనరేషన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ రాష్ట్రంలో జరగట్లేదు. జనరల్గా ఏ బడ్జెట్లో అయినా సరే, ఏ రాష్ట్రం అయినా సరే కనీసం 10% అయినా తక్కువ కాకుండా టోటల్ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఇక్కడ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏ ఏడాది లేదు. పెద్ద రాష్ట్రాల్లో అత్యంత తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నది ఆంధ్ర రాష్ట్రం. సార్, అలాగే మేనిఫెస్టో అంశానికి వస్తే మీ మేనిఫెస్టోకి సంబంధించి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అంటే పక్క రాష్ట్రాల నుంచి దీన్ని కాపీ కొట్టుకు తీసుకొచ్చారు. అలాగే ఇంకా చెప్పాలంటే సిద్ధం సభలో మీరు చూసుంటారు, స్వయాన సీఎం జగన్ వాళ్ళ మేనిఫెస్టోని పక్కన పెట్టి మీ మేనిఫెస్టోకి సంబంధించి ఆయన పోలికలు 2014 కానీ ఇప్పుడు ఇచ్చిన ఏంటి అనేది ఆయన చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఆయన భయపడుతున్నాడు అనమాట. మా మేనిఫెస్టో చూసి పోలిక కడుతున్నాడంటే ఆయన భయపడుతున్నాడు. పక్క రాష్ట్రాల నుంచి కాపీ చేయడం తప్పేం కాదు. ఒక మంచి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ పక్క రాష్ట్రం చేస్తూ ఉంటే ఆ రాష్ట్రం నుంచి మనం కూడా చేయాలనుకుంటే తప్పేం కాదు. అది ఇందులో కాపీ పేస్ట్ అటాక్ అవుతుంది. ఏది మంచో మంచి తీసుకుంటాం, చెడు ఉంటే చెడు వదిలిపెడతాం. మీలో మంచి ఉంటే మంచి తీసుకోవాలి, నేను ఆ చెడు ఉంటే చెడు వదిలిపెట్టాలి, మంచిగా తీసుకోవాలి. అటాగా తప్పేం లేదు. ఇది నేను తప్పేం లేదు, కాపీ చేస్తాం, తప్పేం కాదు అది. అలాగే ఇప్పుడు మీ ఎస్పెషల్లీ మీ పార్టీ గురించి మాట్లాడితే గాజు గ్లాస్, ఈ గాజు గుర్తు అనేది ఒక ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా మందిని కేటాయించడం జరిగింది. సో మరి అలాంటి దగ్గర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అయితే ఎన్నికల కమిషన్ అయితే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి రాష్ట్ర పార్టీగా, రీజనల్ పార్టీగా, రీజనల్ గుర్తింపు కాలేదు కానీ రీజనల్ పార్టీగా అయితే ఉంది. రీజనల్ గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. దీని మీద హైకోర్టులో కూడా కొన్ని వివాదాలు నడిచాయి. అది ఇవ్వడానికి వీలేదని హైకోర్టులో కూడా ఈ కేసు మాకు అనుకూలంగానే వచ్చింది. అందువల్ల మళ్ళీ ఆ గాజు గ్లాసు కేటాయించే ప్రక్రియ జరగకూడదు. ఎందువల్ల జరిగిందో అన్నది అదే అక్కడ ఉన్న, ఇప్పుడు అక్కడ ఏదైతే ఇచ్చారో గాజు గ్లాస్, అక్కడ మీకు ఎలా ఉండే సిచ్యువేషన్స్, ఎలా ఏదైనా నెగటివ్ సిచ్యువేషన్స్? అంటే ఇదైతే కొద్దిగా సున్నితమైన విషయం. అది కేటాయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి ఒక గ్లాస్ సింబల్ ఇచ్చినప్పుడు, ఒక సింబల్ ఇచ్చినప్పుడు వేరే ఇతర పార్టీలు కానీ ఇండిపెండెంట్ కానీ ఇవ్వకూడదు. ఎన్నికల సంఘం కూడా ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి ఈ గ్లాస్ సింబల్ జనసేనకి ఇచ్చామన్నారు. అంటే దానికే పరిమితం ఇవ్వాలి. వీళ్ళు నిబంధనల్ని, రూల్స్ని ప్రత్యేకంగా చూసి వారికి ఉన్నటువంటి అధికారంతో గ్లాస్ సింబల్ కేటాయించే కార్యక్రమం జరిగింది. అది చట్టపరంగా అది న్యాయం అనేసి అయితే నేను అనుకోవట్లేదు. సార్, ఫైనల్గా మీ ప్రత్యర్థి భరత్ గారితో మాట్లాడినప్పుడు నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు, నేను ఎక్కడ వ్యక్తినే, లోకల్ కాదు ఎన్ఆర్ఐ వ్యక్తి అన్న దానిపైన ఆయన కామెంట్, నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఇలాంటి వాటికి దగ్గర ఖచ్చితంగా అనకాపల్లిలో మా జెండా ఎగురవేస్తామని ఖచ్చితంగా. సో మీ మాట? నేను అసలు ఆయన గురించి ఏం కామెంట్ చేయలేదు. అక్కడ కూడా ఆయన ఎన్ఆర్ఐ స్థానికుడు అన్నది ఆ వివాదంలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు అనవసరం కూడా అది. ఆయన ఏ స్టేటస్తో ఉన్నారో నాకు తెలియదు వాస్తవానికైతే. సో మరి ఇక్కడ ఖచ్చితంగా జనసేన జెండా పాతుకెళ్తారా కొనతాల రామకృష్ణ గారు? డెఫినెట్గా ప్రజల సహకారంతో ప్రజలే పాతడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన జెండా ఎగరవేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అది నేను చేసే కదా, ప్రజల చేతిలో ఉన్న పని. ప్రజలు ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో నిస్వార్థ రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఏ పదవికి లేదంటే ఏ అధికారానికి ఆయన ఉర్రూతలోగలేదు.
ఇవన్నీ అక్కర్లేకుండానే ప్రజాసేవ చేయాలని మంచి సినిమా రంగంలో వేలాది కోట్లు వచ్చే రంగాన్ని వదులుకొని ప్రజాసేవ గురించి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు ఆయన. నిజంగా ఆయన అధికారం కావాలంటే 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 2 ప్రభుత్వాలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కేంద్రంలో మంత్రి పదవి రావచ్చు, రాజ్యసభ తీసుకొని రాష్ట్రంలో తీసుకోవచ్చు, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి తీసుకోవచ్చు, లేదా కొంతకాలం షేర్ చేసుకుంటామని తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ రకంగా తీసుకోలేదు ఆయన. ఆఖరికి ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గట్టు పరిస్థితిలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన అన్కండిషనల్గా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాదు, నాకు సీట్ షేరింగ్లో కూడా ఏం బేరసారాలు ఏం పెట్టుకోలేదు. మీరు చూస్తున్నారు కదా గత సంవత్సరాలుగా. లేదు కొంత షేరింగ్ కొన్ని సంవత్సరాలు మాకు ముఖ్యమంత్రి పదవి కావాలని అటువంటివి కూడా చేయలేదు. ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అప్పుడే ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అని అనుకోవడమే కాదు, మోడీ గారితో కూడా మాట్లాడి మోడీ గారిని ఒప్పించి ఆయన్ని కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం చేసి ఎన్డీఏలోకి తెలుగుదేశం కూడా తీసుకునే ప్రక్రియ చేయించగలిగారు విజయవంతంగా. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యపడ్డది. ఈ కూటమి వల్ల, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహకారం మద్దతు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి కావాలి. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. ఏ పారిశ్రామిక కానీ, వ్యవసాయ పరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ ఏ రంగంలో కూడా అభివృద్ధి సాధించలేదు. ఇవన్నీ మనం సాధించుకోవాలనుకుంటే మళ్ళీ కేంద్ర మద్దతు అవసరం కాబట్టి మోడీ గారిని తీసుకొచ్చారు. ఆఖరికి అనకాపల్లి పార్లమెంటు జనసేనకి ఇచ్చినప్పటికీ అది కూడా వదులుకొని ఆయన బీజేపీకి ఇచ్చారు. అంటే ఆయన త్యాగబుద్ధి చూస్తున్నారు. నేను ఈరోజు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నానంటే ఆయన నిస్వార్థ రాజకీయాలు, ఆయన ప్రజలకి సేవ చేయాలనే తపన ఇవి ఉన్నాయి, చిత్తశుద్ధి ఉంది, ఆయన అవినీతి లేదు. అందువల్ల ఈ లక్షణాలు ఇష్టపడే ఇద్దరు విధానాలు కలిసాయి కాబట్టే ఈరోజు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం. తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి. ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుంది, మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. రైట్, రామకృష్ణ గారు, విష్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.